అందరికీ నమస్కారములు. మిత్రులారా, మీరు వీడినందు చూస్తున్న చెట్లను ఎండలో చూసినట్లయితే దగదగా మెరుస్తూ ఎండు కర్రలో కనిపిస్తాయి. కనుక ఈ చెట్లను మెరుగిసింగి చెట్లు అని పిలుస్తారు. తమిళములో ఎల్లతలై చెడి అని పిలుస్తారు. ఈ చెట్ల యొక్క ఉపయోగములు: ఈ చెట్ల యొక్క ఆకులను సేకరించి నీడనందు ఎండించి శుద్ధమైన సాంబ్రాణినందు కలిపి ఇంటినందు ధూపం వేసినట్లయితే అపార్థాలు, మనస్పర్ధాలు, జగడాలు, కఠినమైన విరోధాలు అన్నీ అణిగి శాంతిని కలిగించును. కుటుంబంలో ఉన్నవారందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటురు. ఇంకను వృత్తి వ్యాపారములందును అంగుళ్ళందును ఇంటినందును ఉన్న మూదేవిని తొలగించి ఆకర్షణను మెరుగుపరుచును. ముఖ్యంగా వైద్య విషయమునందు ఈ చెట్టు యొక్క ఆకులు బెరడునందు తయారు చేసిన చూర్ణమును ఉదయం పరగడుపున, సాయంత్రం ఆహారానికి ముందు గోరువెచ్చని నీటినందు 1/2 టీ స్పూను చొప్పున తీసుకున్నట్లయితే శరీరంలో ఏర్పడు ఎంతటి చెడ్డ నీరును, చెడు కొలెస్ట్రాల్ను, అధిక బరువును తగ్గిస్తుంది. బరువు తగ్గి సన్నపడాలనుకునే వారికి ఈ చెట్టు యొక్క ఔషధం మంచి ఉపయోగకారి. ఈ చెట్లు ఎత్తైన దట్టమైన అడవి ప్రాంతాలలోనూ మరియు తమిళనాడునందు యాలగిరి, జువాది పర్వతములనందును, ఆలంగయి మరియు కొల్లిమలనందును ఉంటాయి. అక్కడ వనమూలికలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఈ చెట్టు యొక్క ఆకులు దొరుకుతాయి. కొన్ని దేవాలయముల వద్ద కూడా ఈ చెట్టు ఆకులను అమ్ముతుంటారు. పూర్వకాలము నుంచే ఈ వనమూలిక చెట్లను వైద్య విషయమునందు రహస్యముగా మూలిక జ్ఞానులు వాడుతున్నారు. అందరికీ కృతజ్ఞతలు.